నో మోర్ కాంప్రమైజెస్. ఈ డైలాగ్ నేను చెప్పట్లేదు. ప్రశాంత్ నీల్ గారు అయితే రవి బస్సూర్ గారికి అయితే చెప్తున్నారంట. ఇదే డైలాగు ఇంతకుముందు కేజీఎఫ్ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు చెప్పాడంట. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ వర్క్ చేస్తున్నప్పుడైతే సేమ్ డైలాగ్ మన ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్తున్నారంట. అసలు ఏం చెప్పాడు మన ప్రశాంత్ నీల్ మన రవి బస్సూర్ గారికి? ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి లైన్గా ఇన్ని అప్డేట్స్ ఎలా వస్తున్నాయి, దాని గురించి క్లియర్ కట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రవి బస్సూర్ గారు ఒక మూవీ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. తనే డైరెక్ట్ చేశాడు ఆ మూవీని. సో ఆ మూవీ ప్రమోషన్లో తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ప్రమోషన్లో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి అడుగుతారు. ఎందుకంటే రవి బస్సూర్ గారు వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి రవి బస్సూర్ గారిని వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అయితే అడగడం అయితే జరిగింది. ఎన్టీఆర్ నీల్ మూవీ మ్యూజిక్ ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ నిన్న ఒక వీడియో చేశాను. ఇంకో ఇంటర్వ్యూ కూడా ఇలానే అడగడం అయితే జరిగింది. దానికి రవి బస్సూర్ గారు ఇచ్చిన ఆన్సర్ విన్న తర్వాత నో డౌట్ షూర్ షాట్ ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రైగన్ మూవీ మ్యూజిక్ కేజీఎఫ్ లెవెల్లో ఉండబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కేజీఎఫ్ లెవెల్ ఎందుకు అంటున్నా అంటే నెక్స్ట్ వచ్చిన సలార్ మూవీలో కూడా అంత మ్యూజిక్ అయితే ఉండదు. అంటే మనకి థియేటర్లో మూవీ చూసినప్పుడు మ్యూజికే చాలా తక్కువైందని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు సలార్ మూవీ చూసినప్పుడు. సో ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి రవి బస్సూర్ గారు ఎలా మ్యూజిక్ కొడతారు అని చెప్పి చాలా సందేహాలు అయితే ఉండేవి. తను చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ సందేహాలన్నీ అయితే ఇక నాకు లేవని చెప్పాలి. తను ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ప్రశాంత్ నీల్ గారు, నేను ఇప్పటివరకు చాలా మ్యూజిక్ చేసినా కూడా తను ఇంకా సాటిస్ఫై అయితే అవ్వలేదు. సేమ్ ఇలానే కేజీఎఫ్ మూవీ కూడా జరిగింది నాకు. బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మ్యూజిక్ కి మూవీకి ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ప్రశాంత్ నీల్ గారు తను యూజ్ చేసి మ్యూజిక్ మూవీకి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాడో మనందరికీ బాగా తెలుసు. సో స్టిల్ ఇంకా మేమైతే మ్యూజిక్ ఇంకా ఫైనల్ వర్షన్ అయితే ఇంకా ఏం మ్యూజిక్ అయితే చెయ్యలేదు అని చెప్పి ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ప్రశాంత్ నీల్ గారికి 2-4 వర్షన్స్ అయితే ఇప్పటివరకు ఆల్రెడీ మ్యూజిక్ అయితే చేశాడంట, సాంగ్స్ కూడా. బట్ ఏ వర్షన్ కూడా ప్రశాంత్ నీల్ గారు అయితే ఫైనలైజ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు కేజీఎఫ్ మూవీ కూడా దాదాపు 8 వర్షన్స్ వరకు అయితే తనకైతే మ్యూజిక్ అయితే కొట్టించుకున్నాడు. సో ఇప్పుడు కేజీఎఫ్కి సెంటిమెంటే మనకి ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా వాడబోతున్నాడు. ఎందుకంటే ఒక మ్యూజిక్ అనేది మీకే తెలుసు కదా గైస్, కేజీఎఫ్ మ్యూజిక్ అనేది, కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా ఆ మ్యూజిక్ పెట్టకుండా ఒక ఎలివేషన్ పోస్ట్ ఉండదు. హీరోని ఎలివేట్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా వాడేది కేజీఎఫ్ మ్యూజికే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అలాంటి మ్యూజిక్ పుట్టించిన ప్రశాంత్ నీల్ గారు, రవి బస్సూర్ గారు, అందుకే ఏ వర్షన్ కూడా ఫైనల్ చేయట్లేదంట అండ్ రవి బస్సూర్ గారు అనేది అనడం జరిగింది. సో నో కాంప్రమైజ్ అండ్ ఈసారి గట్టిగా కొట్టేటట్లే ఉన్నాడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారితో. మరి చూద్దాం. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.